వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఈరోజు నేను ఒక స్పెషల్ గెస్ట్తో ఒక స్పెషల్ ఎపిసోడ్ చేయబోతున్నాను. ఆయన ఎవరో కాదు, ఆల్రెడీ మీరు ఇంతకుముందు చూసారని నేను కూడా చాలా ఎపిసోడ్స్ చేశాను ఆయనతో. ఆయన ఎవరంటే లైఫ్ కోచ్ అండ్ డాక్టర్ హరీష్ తెన్నేటి గారు. నాకు ఎప్పటి నుంచో పర్సనల్లీ కొన్ని విషయాల మీద చాలా డౌట్ ఉంది అండ్ నా ఫ్రెండ్స్ కూడా ఇలా సజెస్ట్ చేశారు ఒక ఇంటర్వ్యూ చేయమని ఈ టాపిక్స్ మీద. అండ్ మీరు కూడా చాలామందికి డౌట్స్ ఉంటుంది, ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. సో అలాంటి కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి ఈరోజు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హలో. బాగున్నారా? ఆల్ గుడ్ ఆల్ గుడ్. ఓకే. చాలా డౌట్స్ ఉన్నాయి ఎప్పటి నుంచో, నాకే కాదు చాలా మందికి కూడా ఉండే డౌట్ ఇది. మనుషులతో పాటు టెక్నాలజీ రోజు రోజుకి చాలా పెరుగుతూనే ఉంది. అలాగే మనుషుల మనసులు, వాళ్ళ నమ్మకాలు ఎప్పటికప్పుడు మారుతూనే వస్తున్నాయి. అయితే దేవుడు అనే కాన్సెప్ట్ని తీసుకుంటే దేవుడు ఉన్నాడు అని కొంతమంది, లేడు ఇదంతా ఒక ఫిక్షన్ అని ఇంకొంతమంది. అసలు నిజంగా మీ ఉద్దేశంలో యాజ్ ఏ లైఫ్ కోచ్గా అండ్ ఒక డాక్టర్గా దేవుడు ఉన్నాడా అంటే మీరేం చెప్తారు? అంటే దేవుడు ఉన్నాడా అనడానికి ముందు దేవుడు ఏంటి అని తెలుసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఇంపార్టెంట్. దేవుడు ఏంటి అని తెలుసుకోవాలి అని వెళ్ళినప్పుడు వేరియస్ డెఫినేషన్స్ వస్తాయి. చాలా రకాలుగా ఇలాంటి దేవుడు, ఈ టైపు దేవుడు, ఇలా అనేవి. ఒకవేళ దేవుడు అనే పరమార్థమును తెలుసుకుంటే ఇట్ ఈస్ నిరాకార నిరంజన స్వరూపం. నిరాకార, దర్ ఇస్ నో ఫామ్. నో ఫామ్ అంటే అర్థం షేప్ లేదని కాదు, ఏ షేప్లోకైనా రాగలడు అని. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. మనకి బేసిక్గా అద్వైతంగానే అట్లా తీసుకుంటే భగవంతుడనే తత్వము ఆర్ అనే ఒక యూనివర్సల్ శక్తి అన్నిటా, అన్ని చోట్ల, అన్ని ప్లేసుల్లో ఉంది. అన్నిట్లో ఉంది. నీలో ఉంది, నాలో ఉంది, ఇందులో ఉంది, నీళ్ళల్లో ఉంది, అన్నిట్లో ఉంది. మనకు అది ఎంత క్లియర్గా చెప్తారంటే భగవంతుడు ఎవ్రీవేర్ ఉన్నాడు. నువ్వు నీళ్లు కనిపించాయి, భక్తితో తాగు, వేస్ట్ చేయకు. నీకు సూర్యుడు ఇస్ అ గాడ్ ఫామ్, మంచిగా జాగ్రత్తగా రోజు పొద్దున్న లేవగానే కొంచెం అర్ఘ్యం ఇవ్వు, దండం పెట్టుకో, హెల్త్ ఇవ్వాలనుకో, విటమిన్ డి వస్తుంది అని. అట్లా రకరకాల డెఫినేషన్స్ వచ్చాయి. ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడా అనే వాళ్ళకి ఇద్దరికి ఆన్సర్ తెలుసుకోవాలని ఉండదు. దే జస్ట్ వాంట్ టు డిబేట్. ఏదో గొడవ పెట్టుకోవడానికి, గొడవ కోసం మాట్లాడుకునే వాళ్ళకి ఇద్దరికీ తెలియదు యాక్చువల్లీ దేవుడు అంటే. ఒకవేళ నిజంగా దేవుడు డెఫినేషన్ అర్థమైతే ఓకే, యూ కెన్ స్లోలీ సిట్ డౌన్ అండ్ ఎక్స్ప్లోర్. నాకు ఇలాగే తెలియాలి దేవుడు అన్నప్పుడే కన్ఫ్యూజన్ వస్తుంది. నాకు దేవుడు అంటే నీకు సినిమాలో చూపించినట్టుగా కిరీటం వేసుకుని ఇట్లా వేసుకుని వస్తే నేను నమ్ముతాను అని ఒక బ్యాచ్ అనుకుంటే అలాంటి వాళ్ళు కన్ఫ్యూజన్కి గురవుతారు. సో దేవుడు అనే చెప్పమా. మొత్తానికి మీరైతే దేవుడు ఉన్నారు, అందరిలోనూ దేవుళ్ళు ఉన్నారు ఏదో ఒక రూపంలో అని చెప్తున్నారు. దెన్ దేవుడు అందరికీ ఒకటే. అందరికీ ఒకటే. మరి అలాంటప్పుడు వేరే ఏ మతాలకి లేనిది టెంపుల్స్లో చూసుకుంటే మనకి నార్మల్ దర్శనం, స్పెషల్ దర్శనం, విఐపి దర్శనం అని చెప్పేసి ఇలా ఎందుకు మన హిందూ మతంలోనే? దానికి దేవుడికి ఏం సంబంధం? ఏదైనా ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ అయింది అంటే ఒక వ్యవస్థలాగా ఏర్పరచుకున్నామంటే దాంట్లో ఇంకా డబ్బు ఉన్నవాడు వస్తాడు, బిజీ ఉన్నవాడు వస్తాడు, డబ్బు లేనివాడు వస్తాడు. అందరికీ దేవుణ్ణి చూడాలి. ఇంతకు ముందు లేదు కదా ఇలాంటిది, ఏది ఇప్పుడే ఎందుకు స్టార్ట్ అయింది? జనాలు పెరిగారు కదా, మనకి వ్యవస్థ పెరిగింది, దాన్ని గవర్నమెంట్ కంట్రోల్లో పెట్టుకున్నారు. మీరు అన్నట్టు ఇంతకు ముందు కూడా డబ్బు ఉన్న వాళ్ళు గుడికి వెళ్ళేవారు, పేదవాడు వెళ్ళేవారు, ఎవరు పడితే వాళ్ళు వెళ్ళేవారు. అప్పుడెప్పుడు లేని ఈ విఐపి దర్శనాలు, స్పెషల్ దర్శనాలు అనేవి ఇప్పుడు ఎందుకు వచ్చాయంటారు? దీనికి కారణం ఏంటంటారు? బేసిక్గా నాన్న అడిగితే అలాంటివి ఏమి ఉండకూడదు నెంబర్ 1 దేవుడి ముందు. కాకపోతే అసలు బేసిక్గా జరిగే కారణం ఏమైంటుందంటే కొంతమంది విఐపీలు తొందరగా వెళ్ళాల్సి వస్తుంది, వాళ్ళ టైం చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. కొంతమంది పొలిటీషియన్స్ వెళ్తారు, వాళ్ళు అక్కడ ఎక్కువసేపు లైన్లలో ఉండి టైం స్పెండ్ చేయలేరు. కాబట్టి వాళ్ళకి త్వరగా దర్శనాలు అవ్వాలి, వాళ్ళు ఫాస్ట్గా అవ్వాలనే సిస్టమ్తో వచ్చింది. దాని తర్వాత ఇంకా డబ్బున్న వాళ్ళు వచ్చి డామినేట్ చేయడము, లేకపోతే డబ్బున్న వాళ్ళ కోసం దర్శనాలు పెట్టడము, ఇట్లా జరిగాయి. జనరల్గా ఇదంతా ఎవరికి వెళ్తుంది అనేది ఆలోచించాలి. ఇప్పుడు డబ్బులు వచ్చాయి, ఎవరికి వెళ్తుంది? ఆ గుడిలో ఉన్న వాళ్ళకి వెళ్తుందా? గవర్నమెంట్కి వెళ్తుంది. గవర్నమెంట్ ఏం చేస్తుంది? మళ్ళీ వాటన్నిటిని రీఅలొకేట్ చేసి మళ్ళీ అందరికీ పంచడమే, మళ్ళీ రోడ్లు వేయించడము, లేకపోతే దేనికోసం వాడాలి. యాక్చువల్గా ప్రాసెస్ అయితే అది జరుగుతుందా లేదా సెకండరీ. సో అందుకని వెరీ ఇంపార్టెంట్గా ఎక్కడైనా సరే ఏ వ్యవస్థ మంచిగా నడవాలి అన్నా డబ్బు అవసరం పడుతుంది. ఉన్నవాడు కొంచెం ఎక్కువ పెట్టుకుని ఇవ్వగలుగుతాడు. సో అందుకని వచ్చింది తప్పితే దేవుణ్ణి చూడడానికి డబ్బుతో పని లేదు. దేవుడిని దర్శించుకోవడానికి నీకు ఎంత డబ్బు ఉంటే దేవుడు అంత కనికరిస్తాడు అనడానికి లేదు. నీకు దర్శనము, ఆ లైన్, ఆ క్యూ, లేకపోతే ఆ వ్యవస్థ మెయింటైన్ కావడం కోసం, అక్కడ లైటింగులు పెట్టించడానికి, అక్కడ రోడ్లు వేయించడానికి, వాటి కోసం, వాటి ప్రసాదాల వితరణ, భోజనాలు అక్కడ ఉండి వాటన్నిటి కోసం డబ్బు అవసరం పడుతుంది. కాబట్టి ఇట్లాగా డబ్బు ఎనీవేర్, ఇది ఇక్కడే కాదు, ఎనీవేర్ మనకి
జనాలు పెరుగుతున్నారు, అక్కడ పాపులారిటీ పెరుగుతోంది, లేకపోతే అక్కడ నిజంగా మహిమ కనిపిస్తుంది అనేసరికి నీకు డబ్బు వచ్చేస్తుంది, మనీ ఇన్వాల్వ్ అయిపోతుంది. మనీ ఇన్వాల్వ్ అయ్యాక ఇంకా ఒక స్టేజ్ దాటే కంట్రోల్ ఉండదు. ఒక వ్యవస్థలోకి డబ్బు దూరిందంటే డబ్బు శాసించడం మొదలు పెడుతుంది. అలా మనీ 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 అని డబ్బు వచ్చాక మార్పులు వచ్చాయి, కానీ భగవంతుడికి డబ్బుకి సంబంధమే లేదు, ఉండదు కూడా. సో ఎప్పుడు ఎవరైనా సరే మీరు నమ్మరు, ఎన్ని నిదర్శనాలు తెలుసా, కాలినడకన వచ్చి ఏ రూపాయి కూడా లేకుండా వాళ్ళంతటి వాళ్ళు వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిన వాళ్ళు ఎన్నో మెరుకులు చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో పాయింట్ ఈజ్ దేవుడికి దానికి లింక్ పెట్టద్దు. ఆ వ్యవస్థలో మార్పులు చేసుకోవాలి. ఖచ్చితంగా ఏదైనా సిస్టమ్ ఏర్పడిందంటే వ్యవస్థలో మార్పులు చేసుకోవాలి. అలా ఎందుకు మమ్మల్ని వచ్చి అడుగుతారు, డాక్టర్ చదువుకున్నావు, ఒక రోగం మీద బతుకుతావా, రోగానికి కూడా డబ్బులు తీసుకుంటావా అని. అప్పుడు సో ఇంకా దెర్ ఇస్ నో ఎండ్ టు ఇట్. ఎందుకంటే మనం అన్నిటినీ డబ్బుతో ముడి పెట్టాము కాబట్టి, డబ్బు వ్యవస్థ అయిపోయింది కాబట్టి, నిజంగా ఆరోగ్యానికి డబ్బులు ఎందుకు? ఒకడు మంచిగా బాగుండాలి అని ఎందుకు అనుకోము? వాడికి హెల్త్ కోసం డబ్బులు ఫ్రీగా మందులు పంచేయచ్చు కదా. కొన్ని చోట్ల పంచుతున్నప్పటికీ వాటి మ్యానుఫ్యాక్చరింగ్కి, వాటి కోసం తయారు చేయడానికి, అని చదువుకున్న ఆ ఏరియాలో ఉండడానికి అన్నిటికీ పడతాయి. ఇప్పుడు ఆ డాక్టర్ వాడి పిల్లలకి అన్నిటికీ ఉంటాయి కదా అని డబ్బు వస్తుంది. అలా డబ్బు వచ్చినది పెద్దగా అయిపోయి డబ్బే కారణమైపోతుంది. సో అది ఎనీవేర్ ఉంటుంది. నాట్ ఓన్లీ దిస్, నువ్వు ర్యాండమ్గా ఎనీథింగ్ తీసుకో, డబ్బు ఇన్వాల్వ్ అయి ఉండి తీరుతుంది. సో దాన్ని దేవుడికి ముదిపెట్టి, సో డబ్బులు అలా వాడుతున్నారు కాబట్టి నేను దేవుడిని నమ్మను అంటే దేర్ ఇస్ నో మీనింగ్. అలా మాట్లాడుకుంటూ పోతే దేనికి ఎండ్ లేదు, దేనికి ఎండ్. ఇవన్నీ ఐడియాలు ఎవరు చెప్తారు తెలుసా? సగం ఆలోచించి సగం సగం తెలివితో ఏదైనా సరే ముడిపెట్టాలి, ఏదైనా గొడవ పెట్టాలి అనేటట్టుగా డబ్బులు ఉంటే నువ్వు దేవుడి దగ్గర డబ్బులా, దేవుడు ఇలాగా అంట. దాంట్లో మంచి ఉంది, చెడు డెఫినెట్లీ ఉంది. అలా ఉండకూడదు, డబ్బున్నవాడికి దేవుడు అందుబాటులో ఉండకూడదు, ట్రూ. బట్ కొన్ని నడవాలంటే కొన్ని చేస్తున్నారు. సో నా పర్సనల్ ఒపీనియన్ కనుక అడిగితే భగవంతుడికి డబ్బుకి సంబంధం లేదు. దేవుడు అన్నిట్లో ఉన్నాడు. నీకు దేవుడు నీలో ఉన్నాడు అని తెలిసాక వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అది తెలుసుకునేంత వరకు అయితే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు నీకు ఒకసారి ఏబిసిడీలు వచ్చేసాక నువ్వు మళ్ళీ రోజు ఏబిసిడి రాసుకుంటాను 5 నిమిషాలు అంటావా? అనవు కదా. ఇట్ ఈస్ ఓవర్, యు నో ఏబిసిడీలు వచ్చు నాకు అని. అలాగే భగవంతుడిని తెలుసుకునే ప్రయత్నంలో కొన్ని చోట్ల కాన్సక్రేట్ అయ్యి కొన్ని చోట్ల భగవంతుడి నిదర్శనం కనిపిస్తుంది, ఆ ఎక్స్పీరియన్స్ మాకు చాలా బాగుంటుంది అన్నవాళ్ళు మనస్ఫూర్తిగా వెళ్తారు. అందులో ఆ వ్యవస్థలో డబ్బు వచ్చేస్తుంది. ఓకే, దర్శనాల విషయాలు పక్కన పెడదాం. ప్రసాదం, అసలు ఈ ప్రసాదం అంటే ఏంటంటే మీరు ఏం చెప్తారు అసలు? ఎందుకు అంటే ప్రసాదం భగవంతు అయితే దర్శనాల విషయంలోనే కాకుండా ఇంతకు ముందు ఉండేది కాదు అసలు. ఈ ప్రసాదం విషయంలో ప్రసాదం కూడా ఒక అయిపోతుంది ఇప్పుడు, డబ్బుగా మారుతుంది. ఎక్కడ ఫ్రీగా పెట్టేది లేదు, కొనుక్కుని తెచ్చుకోవాల్సి వస్తుంది ప్రసాదం కూడా. కొంత అది దానికి ఏమంటారు? అది కూడా అది వ్యవస్థే తప్ప. అది మరి దేవుడు తప్ప? ప్రసాదం దేవుడు ప్రసాదం పెట్టిన అంటే ఎందుకంటే దేవుడిని అడ్డం పెట్టుకుని ఎందుకు ఇలా వ్యవస్థలు వాడుకోవడం? అబ్సల్యూట్లీ మై పాయింట్. దేవుడిని అడ్డు పెట్టుకుని వాడుకునే బ్యాచ్ ఉంటారు. ఎప్పుడు కూడా దేవుడిని అడ్డు పెట్టుకుని వాడుకోరు, చెడ్డవాళ్ళు లేరు అని చెప్పట్లేదు. దేవుడిని అడ్డు పెట్టుకుని ప్రసాదాలు అమ్ముకునేవాళ్ళు, ప్రసాదాల క్వాలిటీలు తగ్గించేవాళ్ళు, అందులోంచి ఏవో తప్పుడు కెమికల్స్ కలిపే ఈ టైప్లో వచ్చిన ప్రసాదము అనగానే భగవంతుడి దగ్గరికి వెళ్ళాము, నాకు భగవంతుడి నుంచి ఏదైనా ఒక ప్రసాదం రూపంలో వస్తే దాన్ని కళ్ళగద్దుకుని నేను తింటాను, కళ్ళగద్దుకుని దాన్ని నేను ఆచరిస్తాను, కళ్ళగద్దుకుని ఆ తీర్థం తీసుకుంటానని నమ్మకం ఉంది. కాబట్టి ఆ నమ్మకాన్ని మిస్యూజ్ చేసుకునే వాళ్ళు, మోసం చేసేవాళ్ళు వస్తారు, ఎవ్రీవేర్ వస్తారు. అందుకోసమే నేను ప్రతి ఒక్కటికి 10 సార్లు చెప్తాను, ఇలాంటి దాంట్లోనే ఇలా ప్రసాదాలు ఎప్పుడైనా వస్తున్నప్పుడే ఫ్రీ అనేది ఒక చోట ఉండి తీరాల్సిందే. కొనుక్కునే అవసరం ఉంటే కొనుక్కునేవాళ్ళు వేరుండాలి. అయితే దీన్ని ఎవరు డిఫైన్ చేయాలి? ఇది గవర్నమెంట్ కూర్చుని లేదు ఫ్రీకింత డబ్బులు పెట్టుకునే అంటే అంత వ్యవస్థలో మళ్ళీ డబ్బు రావాలి, లేకపోతే నడవదు. అన్ని రావాలి కాబట్టి డబ్బు అవసరం పడుతుంది కాబట్టి చేయడం. ఇంతమందికి ఫ్రీగా ప్రసాదం తయారు చేయాలన్నా కష్టమవుతుంది, అందుకని డబ్బు అవసరం. ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ నుంచి కొంచెం వచ్చి ఫ్రీ ప్రసాదాలు, అది కూడా విత్ క్వాలిటీ, మంచి స్ట్రింజెంట్ రూల్స్ కరెక్ట్గా ఉండి అవ్వాలి. ప్రసాదాలని డబ్బుతో ముడిపెట్టిన కారణంగా దేవుడు లేడు అంటే ఎలా అవుతుంది?
ప్రసాదం అనేది మనకు ఎప్పటి నుంచో వస్తుంది. భగవంతుడి దగ్గరికి మేము వెళ్ళినప్పుడు నైవేద్యం పెట్టు, ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆవాహన, ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రసాదము, అది పర్టికులర్ రూల్స్ మనకి, ఆ రూల్ ప్రకారమే జరుగుతుంది. అలా చాలా ప్రసాదాలు ఫేమస్ కూడా. అయితే బికాజ్ అది డబ్బుతో అమ్ముతున్నారు కాబట్టి ప్రసాదంలో పవర్ లేదనో లేకపోతే ప్రసాదం మాకు కుదరదనో చెప్పే ఛాన్సే లేదు. కాకపోతే అందులో మోసం చేసేవాళ్ళు, దానిలో టెండర్ వేసుకుని వాడుకునేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు వస్తారు. వాళ్ళని ఎప్పటికప్పుడు అరికట్టాలి. అటు తిరిగి అమాయక ప్రజలకి నిజంగా డబ్బు లేక కష్టపడుతున్న వాడికి అది బర్డెన్ అయిపోతుంది. అలా కాకుండా సెపరేషన్ చేయాలి. అది ఎప్పుడు ఐ ఫీల్ దట్ ఈస్ ట్రూ, దట్ ఒక వర్గం వాళ్ళకి ఇవ్వాలి, కొంత ఎవరైనా పెట్టుకోగలిగిన వాళ్ళని డొనేషన్ రూపంలో తీసుకోవచ్చు. అలా ఏదైనా సిస్టమ్ తయారు చేయాలి. ఓకే. యా.